నువ్వు క్వశ్చన్ అడిగా నేను సమాధానం చెప్తాను. అన్నా వద్దన్నా, నేను వద్దంటున్నా. నువ్వు సమాధానం చెప్పదు నేను నాకు ఇంట్లోకి ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. మనవాడికి అర్థం కానట్టుంది. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. రివెంజ్ తీసుకుంటా మళ్ళీ అనిల్ వీళ్ళందరి మీద ఈ రకంగా 3rd డిగ్రీలు ఇచ్చి 22 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టించిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురులో ఎవరు ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? అందరు లెక్కలు తెలుస్తారా? కోడిగుడ్డు పెట్టే కోడికి తెలిసింది జూనెత్తి. ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. రికార్డులు అవుతున్నాయి. రాసి పెట్టుకోండి మీడియాలో. అంత సీన్ ఉందండి. కాల్ముక్త బాంచన్ అని చెప్పి బానిసలో ఏమన్నా అన్న, బాబు ఊరికే అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన్. నువ్వేదో వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఫేవర్ గా, జనసేనలకు ఫేవర్ గా చెప్పించాలనుకున్నాడు. ఏం మంచి నువ్వు ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందాం. అడిగేదానికి నువ్వెవడివి? నీకేం సంబంధం వస్తుంది? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? జగన్మోహన్ రెడ్డి గారు అన్న. చెప్పనివయ్యా. అయిపోయిందా? అటు చూడు అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. ఏంటి అది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. వైఎస్ఆర్ సిపి అనేది చాలా పెద్ద కుటుంబం. తమ్ముడు వెంకటరెడ్డి అయినా ఏంది తమ్ముడు వెంకటరెడ్డి తమ్ముడు కాగా ఆడేదో పిచ్చుకుంటలు వాగుడు వాగి ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి గుద్ది 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 చెప్పారు కదా. కానీ వైసీపీ పార్టీ అసలు అనిలే మా ఓడు కాదు అని అంటున్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? ఈ స్లాంగ్ బంద్ చేయరా అన్న? అరెస్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయిన నేను కూడా ఒకటి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. దళితుడినైనా నా మీద అతనికి అంత అన్న, ఈ దళిత కార్డు వాడొద్దు మీరు చెప్తారు. దళితుడిని దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. వినవయ్యా బాబు, అడిగిన దానికి చెప్తాను. ఊరికే మధ్యలో క్వశ్చన్ చేస్తావు. సరే చెప్పు. అడిగిన క్వశ్చన్ కి ముందు సమాధానం చెప్పని చెప్పండి. కలబా ఎందుకు పెడతావు, గలాట ఎందుకు చేస్తావు? వైఎస్ఆర్సీపీకి బోరుగడ్డ అనిల్ ప్రెస్ మీట్ అయిపోయింది. ఊరికే ప్రెస్ నోట్ గీసినోడు. నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్ గా అర్థమైంది. ఆడి ఊరికే టైప్ చేసి ఆడికో చెప్పి ఇంకొకటి చెప్పి ట్వీట్ పెట్టమని దుద్దుమంటాడు. వద్దాగలు దానికి తుతుతూ అంటావు. ఏందా నాకు అర్థం కాదు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఈ ఇంటర్వ్యూ తర్వాత స్వామి ఇంటర్వ్యూ చెప్పేది అసలు నేను వైసీపీ పార్టీలోనే లేను. వాడి కూడా చెప్పేది నీకు మాకు సంబంధం లేదని. నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? అసలు నేను వైసీపీ పార్టీకి నాకేం సంబంధం? నన్ను అపాయింట్ చేశారా? 10 ప్రశ్నలు వంకర టెంకరగా అడిగినంత మాత్రాన ఇంకొకటి వంకరగా మాట్లాడినంత మాత్రం అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నాకు ఎందుకో మీరు పచ్చ జెండా కప్పుకొని ఎల్లో సింగం పాట పెట్టుకుంటారేమో అనిపిస్తాను. ఎవరు ఫైనల్ గా మీరు మరి నేను ఇది ఒక్కసారి కూడా కలవలేదు కదా ఇంతవరకు. నీకు తెలుసా నేను కలవలేదని? ఒక్క ఫోటో చూపిరా. ఎందుకు చూపించాలి నీకు? నీకెందుకు చూపించాలా? చూస్తా నేను. నీకెందుకు చూపించాలా? చూడాలను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి టైం వచ్చినప్పుడు అరే వైనో ఎమ్మట చేస్తా. ఇప్పుడే చూపించే దమ్ము నీ కూడా చూపి. నాకు ఈ టార్చర్ ఏంట్రా? ఓ పార్టీ నుంచి 20 కోట్లు ఇస్తామో రండి అని చెప్పేసి ఆయన ఇన్విటేషన్ కూడా ఉంది అని విన్నా. నువ్వు అడగడానికి నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి కింద నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పనికిరాడు అంటారు. వెళ్తాము ఇంటర్వ్యూలో. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గురించి? ఆఫ్ లీడర్ లో 11 కు పరిమితం చేసి కమ్ముకుండా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి ఇప్పుడు ఫోన్ చేయగలుగుతారా? రెడీగా ఉండండి రా. అది అవదమ్మా. మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు ప్రేమించేది, మిమ్మల్ని ప్రేమించే నాయకుల పేరు 3 పేరు ఎప్పుడు? నా డార్లింగ్ కొడాలి నాని. నేను అలాంటి కాదురా బాబు. మళ్ళొకసారి కొడాలి నాని నా డార్లింగ్. నాకు వినిపిస్తలేదు. నా డార్లింగ్ గారు కొడాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన